సపరేట్ నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. నిన్న కావలి ఎమ్మెల్యే మన వాళ్ళ గురించి, కాకాని గోవర్ధన్ అన్న గురించి, చంద్రశేఖర్ అన్న గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. నాకు పెద్ద రోషం ఉంది. నేను నిప్పు లాంటి వాడిని, నేనేమనుకుంటే ఏమైనా చేస్తానన్నావు. నీకు ఓట్లేసి గెలిపించింది, నువ్వు నిప్పు అవుతావు, ఇల్లు తగలు పెట్టేస్తావు, అవతలకు నష్టం చేస్తావని కాదు, మంచి పనులు చేస్తావని నీకు ఓట్లేసి గెలిపించారు. నిప్పు అంటే నిప్పు ఆరిపోద్ది, అది మాకు తెలుసు. నువ్వు నిప్పు కాదు కావాల్సింది, జనాలు మంచి పేరు తేవాలా. చంద్రశేఖర్ అన్న గురించి ఏదేదో చెప్పావు. మహేష్ బాబుని చూసావా నువ్వు? మహేష్ బాబు లాగుంటారు మా చంద్రశేఖర్ అన్న. చంద్రశేఖర్ అన్న కరోనా టైంలో ఏ విధంగా పనిచేశారో నీకు తెలుసా? ఒకసారి పాత రోజుల్లో ఆ టైంలో ప్రెస్లు చూడండి, తెలుస్తుంది. ఆ టైంలో ఎక్కడ సచ్చావు నువ్వు? కావ్య అని పేరు పెట్టుకున్నావు. కావ్య అంటే ఆడవాళ్ళ పేరు. ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకుని మా బాస్ గురించి తప్పుగా మాట్లాడతావా? మాకు రాదా నోరు? నీకంటే బాగా వచ్చు మాకు నోరు. మీసం తిప్పావు. నా జోలికి వస్తే నేను పెద్ద రౌడీని, పెద్ద ఫ్యాక్టరీస్ని అని చెప్పి. నెల్లూరులో అన్ని పనికి రావు, నెల్లూరులో పనికి రావు. ఇంకోటి చెప్పావు, కాకాని గోవర్ధన్ అన్న అందరూ కలిసి ఇక్కడ రాండి, నువ్వు టైం చెప్తావా మాకు చెప్పమంటావా అని చెప్పి. కాకాని అన్న, చంద్రశేఖర్ అన్న అవసరంలే నీకు. నువ్వు 2000 మందిని తెస్తావు, 10,000 మందిని తెస్తావు, మాకు చెప్పు టైము. మేము వస్తాం, కావలికి వస్తాం. 2000 మందిని కాదు, 100 మందితో సహా మేము వస్తాం. 100 మంది చాలు, నీకు 2000 మంది జాబ్ ఇస్తాం మేము. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వే పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? నీ పేరు ఏం పేరు? ఆడవాళ్ళ పేరు నువ్వు పెట్టుకున్నావు. మాకు బాస్ గురించి చెప్తావా నువ్వు? నోరు అదుపులో పెట్టుకోవాలా. నాకు పెద్ద పౌరుషం ఉంది. పౌరుషం ఏం పౌరుషమాయా? ఊరోడు కొట్టేయడమా, అక్కడ మైనింగ్ కొట్టేయడమా, అది పౌరుషం నీకు? నీకంటే 100 రెట్లు మాకు పౌరుషం ఉంటుంది తెలుసా? ఎక్కడ తిరిగినా నెల్లూరుకి రావాలా. మళ్ళీ ఏమనుకుంటే కూడా మేము చేయగలుగుతాము, కానీ పద్ధతి మార్చుకోవాలా. ఈ పద్ధతి మార్చుకోకపోతే కావలి ఎమ్మెల్యే ఒకేసారి నువ్వు గెలిచింది, మళ్ళీ ఇంకోసారి నీకు గెలవకుండా అక్కడ ఉండే జనాలంతా ఇప్పటికే నీ వల్ల తలక నిప్పైపోయింది. దీనికి ఓట్లేసి ఏదేదో చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. గెలిచిన తర్వాత ఈ విధంగా రౌడిజం వచ్చేస్తున్నారు, రౌడిజం టైప్ అని చెప్పి. మా రోజులు వస్తే కూడా మీలాగా మేము మాట్లాడము. అక్కడ ఉండే పాత ఎమ్మెల్యే ఏ రోజు ఈ విధంగా మాట్లాడలే. కాకాని అన్న ఎప్పుడైనా మాట్లాడారా? చంద్రశేఖర్ అన్న ఎప్పుడైనా నీ గురించి మాట్లాడా తప్పుగా? ఉండే వాస్తవాలు మాట్లాడితే నీకు మండిపోతుంది. మండిపోతుంటావు, నేను నిప్పు అంటుండవు. మండిపోతే నిప్పు కాదు నాయకాలు, నీళ్లు వేసుకోవాలా. నీళ్లు వేసుకుంటే సరిపోద్ది. మనం ఏం చెప్పాము దానికి సమాధానం చెప్పాలా. కాకాని అన్న ఏం చెప్పాడు, చంద్రశేఖర్ అన్న ఏం చెప్పారు, దానికి సమాధానం చెప్పు. అడ్డ కాకుండా నేను పెద్ద పుడింగిందంటే నీకంటే 100 రెట్లు ఇక్కడ కూడా ఉన్నారు, ఎక్కువ నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు, నీకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నువ్వు నిప్పు కాదు, నువ్వు ఏమంటారు అగ్గి పుల్లను. అగ్గి పుల్లకి ఆర్పేయడం మాకు వచ్చు. జాగ్రత్తగా అదుపులు పెట్టుకుని మాట్లాడాలా. ఇంకోసారి చంద్రశేఖర్ అన్న గురించి మాట్లాడితే నీ ఇంటికి వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది. బయట తిరగనివ్వకుండా చేస్తాం నిన్ను, జాగ్రత్త. మహేష్ బాబు గురించి, చంద్రశేఖర్ అన్న మహేష్ బాబు లాగుంటాడు, తెలీదా? మహేష్ బాబు సినిమాలు చూడలే? నాకు తెలుసు. అది జాగ్రత్తగా ఉండాలా, కంట్రోల్ మిస్ కాకూడదు. మిస్ అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది నీకు. రెడ్డి గారు మరి గోవర్ధన్ అన్న గురించి, చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ముందు ఆయన పేరులోనే ఒక ఆడ మనిషి ఉంది, కావ్య అని. మరి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ని ఆయన ఎట్ట విమర్శిస్తున్నారో ఏందో అర్థం కావడం లేదు మాకు. ముందు నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే నీ పార్టీ, నువ్వు గెలిచావు కాబట్టి నీ ప్రజలకి నువ్వు ఏమేం పథకాలు ఇవ్వాలో నువ్వు చేయాల్సినవన్నీ చేసి చూపించు. అంతేగాని ఇక్కడ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు పోరాటం చేసి నిత్యం ప్రజల సమస్యల కోసం ఉంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటేవాడిని విమర్శిస్తూ ఉంటే నీకు మర్యాద కూడా ఉండదు. ఇంకోటి కూడా ఏం పీక్కుంటారు అది ఇది అని మాట్లాడేవు. నువ్వు రౌడీ కాబట్టి ఏం పీక్కుంటావు, ఏం పీక్కుంటారు, 4 సంవత్సరాలు ఇంతకుముందు ఏం పీకారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ లో మీరు ఏం పీకుతున్నారయ్యా? ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో ఏం పీకుతున్నారు? రౌడీజాలు, గూండాయిజాలు, కేసులు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మానభంగాలు అవి తప్పితే మీ ప్రభుత్వంలో ఏమన్నా ఉందా? మళ్ళా యువ నాయకుడు లోకేష్ అంట 4 మందం, అతను 4 మందం, ఆయనకి ఏం పలకడం కూడా రాదు. ఆయన యువ నాయకుడు లోకేష్ అంట. కావలి ఎవరబ్బా జాగీరయ్యా? మీ అబ్బా జాగీరా?
కావాలేమన్నా నువ్వు కొనుక్కున్నావా, లేకపోతే ఎవడన్నా నీకు అమ్మాడా? ఎవడబ్బా జాగీర్ కాదు, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తివి, ఎమ్మెల్యేవి, అంతవరకే. నీ అబ్బా జాగీర్ కాదు. కావాలో అడుగు పెట్టమని చూస్తామంటున్నావు, అడుగు పెడతాము, మహిళల్లో అడుగు పెడతాం. ఏం చేస్తావు నువ్వు? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.